సెక్స్‌లో ఇంట్లో నేను మంచిగా చేయలేకపోతున్నాను. బయట మంచిగా చేయగలుగుతున్నాను. అది ఎందుకంటే ఇది ఏందంటే బయట పరిస్థితులు అంటే అట్మాస్ఫియర్ ఉండదు. తొందరగా ఎవరైనా చూస్తారో ఏదైనా ప్రాబ్లమ్ అవుతుంది. లేకపోతే ఏదైనా ఎవరైనా బయట నుంచి చూస్తారు కావచ్చు అన్నట్టు ప్రెషర్ ఎప్పుడైనా ఉంటది. ఇంట్లో ఏందంటే ఎప్పుడు ప్రెషర్ ఉండదు. అయితే సామాన్యంగా చూసేదేందంటే ఇంట్లో మంచిగా చేసుకుంటారు. కానీ బయటకి పోయినప్పుడు కొంచెం మెల్లిమెల్లిగా వాళ్ళకి ఇబ్బందులవుతాయి. సమాజంలో దృష్టి ఎలా ఉంటదో, ఎవరు చూస్తారో, ఏమవుతుందో అన్నట్టు ప్రాబ్లమ్స్ ఒస్తాయి. రిలాక్స్‌గా ఉండండి. పొద్దున పూట మెడిటేషన్ జేయండి. మంచి రన్నింగ్, ఎక్సర్‌సైజ్, వాకింగ్ ఏదో ఒకటి జేయండి. మీరు వేడి వస్తువులు వాడకండి. కొంచెం వేడి వస్తువులు అంటే ఏంటంటే నాన్ వెజ్ ఐటెమ్స్ ఎక్కువ వాడకండి. మీరు అన్ని చల్లటి వస్తువులే వాడండి. ఆర్గాజం రావాలని ఎవరైనా సరే అంటే పార్టిసిపేట్ చేస్తారు. అబ్బాయిలకైతే ఆర్గాజం వచ్చేస్తది. ఎళ్ళడం అంటే వాళ్ళు డిశ్చార్జ్ అయిపోతారు. కానీ అమ్మాయిలకు రావాలి గదా! అయితే వీళ్ళు ఎప్పుడైతే వేరే పార్ట్నర్‌తో చేస్తారో ఏముంటుందంటే ఈమె ఎట్లైనా ఆర్గాజం రావాలని ట్రై చేస్తాడు. ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తాడు. అది చేయలేకపోతే డిప్రెషన్‌లోకొస్తాడు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఏదైనా అలా అవుతే ఇమ్మీడియేట్‌లీ రెక్టిఫై ప్రాబ్లమ్ చేసుకోవాలి. ఆ ప్రాబ్లమ్ రెక్టిఫై అవ్వడానికి మెడిసిన్స్ ఉంటాయి మన దగ్గర. హల్వా ఉంటాయి, క్యాప్సూల్స్ ఉంటాయి, ఆయిల్ ఉంటుంది. అన్నీ ఈ సెట్ మొత్తం ఇలాంటి కిట్స్ మొత్తం ఇస్తాము.